సెలూన్ బాగా నడుస్తుంది కదా నైనిక హౌస్ ఇప్పుడు లోకి వెళ్ళాక. హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వస్తున్నారా? వస్తున్నారు. ఏమంటుంటారు నార్మల్ గా మీరు వింటుంటే మీకు ఏమనిపిస్తుంటది? మా ఎదురుగా మండి ఉంది ఒకటి. ఓకే. అంటే సెలూన్ కి అంటే ఆబ్వియస్లీ యా, కదా అందరూ రారు యా. సెలూన్ కి. సో మండికి వచ్చి నాకు చూస్తారు రిసెప్షన్ లో, ఉమ్. అరే నైనిక మమ్మీ గుసగుసు గుసగుసు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆంటీ ఒక చూస్తున్నాం ఆంటీ బాగా ఆడుతుందండి. ఎస్పెషలీ ఆడపిల్లలు ఉమ్. చాలా తనకి అంటే ఇష్టపడతారు అనమాట. ఇప్పుడు నాకు చెప్పింది కూడా ఆడపిల్లలే, ఆంటీ చాలా బాగా ఆడుతుంది మీరు ఎందుకు టెన్షన్ తీసుకున్నారు, తను రాదు బయటికి అని. అలా నాకు అంటే ఇండిపెండెంట్. అదే కాకుండా లైక్ థర్డ్ వీక్ లోనే భయపడ్డారు యాక్చువల్లీ నైనిక బయటకు వచ్చేసేదాన్ని చాలా. భయపడ్డారు. మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారని నేను విన్నాను. ఏంటి అది ఎందుకు అంత భయం వేసింది మీకు? చెప్పనా, ట్రూ రీజన్ ఈజ్ ఆదిరెడ్డి రివ్యూ. ఆ రోజు నేను ఎందుకు చూశాను, ఎందుకు ఇంత ఓవర్ థింక్ అయ్యానో అన్నమాట. తను 99.9% నైనిక వెళ్తాది అని చెప్పారనమాట. అది నా బ్రెయిన్ లో పట్టుకుందనమాట. ఈ రివ్యూస్ చూస్తుంటారా మీరు? మై బ్యాడ్ లక్ చూస్తుంటాను. ఏమనిపిస్తుంది మీకు రివ్యూస్ చూస్తుంటే? అదే ఎందుకు చూస్తానో తెలియదు కానీ చూస్తాను. రివ్యూస్ చూస్తారు కదా, లైక్ మీరు మీ మైండ్ మ్యానిపులేట్ లైక్ జనాల మైండ్ మ్యానిపులేట్ అయ్యేటట్టు ఉందా మీకు అనిపించిందా? నిజమా, ఇలాగా నేను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కదా, ఇతను ఎందుకు ఇలా చెప్తున్నారా అని అలాగా ఆలోచన చాలా. స్ట్రెస్ ఎక్కువ అవుతుందా? మీరు ఏడవడం కానీ ఎప్పుడైనా ఏడ్చారా? ఆ రోజు నేను పడిపోయాను, బీపీ లో అయ్యి అనమాట. ఇక్కడ బాత్రూమ్ లో పడిపోయి ఇప్పుడు కూడా బ్యాక్ తగిలింది, కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంది. ఫుడ్ పంపించడం కానీ హౌస్ ని స్టీమ్ నుంచి ఈ వీక్ పంపించాలి ఫుడ్. మీరు పంపిస్తున్నారా? ఫుడ్ పంపించమన్నారు. ఫేవరెట్ ఫుడ్ ఏంటిదండి? ఉప్మా పంపిస్తున్నారు. ఉప్మా దానికి చాలా ఇష్టం అన్నమాట. ఉప్మా టమాటో బాయిల్ చేసి పచ్చడి చేస్తాం అనమాట. అది కొబ్బరి పచ్చడి, తనే కొబ్బరి పచ్చడి తినాలి తినాలి అని అంటుంది అనమాట. అవి పంపిస్తున్నాను. తను మామూలుగా మీరు తన ఇండస్ట్రీలో ఏ పొజిషన్ లో సెట్ చేయాలని అనుకుంటున్నారు? లైక్ ఇంకా అదే కాకుండా తను మంచి డాన్సర్, సడన్ గా గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ అంటే చూడండి, ఇప్పుడు వరకు నేను నా ప్రెషర్ వల్ల తనకి ముందు కంటే ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి. ఇప్పుడు తను 23 years, తనకి ఓన్ ఒక ప్లాన్ ఉంది, ఒక కెరీర్ కోసం ఇది నేను చెయ్యాలి, దానికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. తనేమో యాక్టింగ్ లో కొంచెం 2 years నేను చూస్తాను మమ్మీ అని. ఇదే కాకుండా కొన్ని ఆపర్చునిటీస్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీ పరంగా ఒక అమ్మాయిని నార్మల్గా ఇండస్ట్రీకి పంపించాలంటే పేరెంట్స్ ఆలోచిస్తుంటారు, సినిమాలని కానీ వీటికి కానీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తను కొన్ని ఫేస్ చేసిందని నేను విన్నాను. మీకు ఏమనిపించింది ఆ టైంలో? మీరు ఏమంటారు, వద్దులే మనకి ఎందుకని అన్నారా? మేడం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం ఆలోచిస్తున్నారు? అలాగ ఆలోచిస్తుంటాను నేనేంటో. ఏం ఆలోచిస్తున్నారు? సడన్లీ ఒక థాట్స్ వచ్చేస్తుంటాయి అనమాట. ఇప్పుడైతే లిటరలీ వీళ్ళు అంటున్నారు, మ్యామ్ మీకు ఏమవుతుంది మ్యామ్, ఇంత ఆలోచించొద్దు మ్యామ్ అని. ఈ వీక్ అయితే లిటరలీ నేను వదిలేసా, ఉన్నది ఇంకా స్ట్రెస్ తీసుకో. ఎన్ని వీక్స్ ఉంటుంది అనుకుంటున్నారు? నేనేమీ అనుకోలేదు, మేమేమీ అనుకోలేదు. వెళ్ళి ఆడు అన్నాను. తన మధ్యలో వచ్చిన ఏం ఫీల్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. మరి ఏం చేయగలం, మన చేతుల్లో లేదు కదా. స్టిల్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజ్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? నేను ఇందాక అదే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. లైక్ ఇండస్ట్రీలోనే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, మీరు యాక్టర్గా కొంచెం సెట్ కాదు అని చెప్పి ఇలాంటివి టాక్స్ వస్తుంటాయి, ఏమనిపిస్తుంది మీకు? మీరు ఏమంటారు? ట్రై చేయడం పని, అది ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు. అదే డాన్సర్ గా కూడా ముందు అనిపించలేదు మేము, అంటే ఇంత వరకు వస్తుంది అని. బట్ వచ్చింది కదా. అవును, ఫస్ట్ నుంచి డాన్సరా తను? ఫస్ట్ నుంచి డాన్స్ మీరే ఎంకరేజ్ చేశారా? ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో తను ఉంచాలని చెప్పి మీరే ఇది చేశారు? కల్చరల్ కాదు, డాన్స్ చేయాలనే. ఓన్లీ డాన్స్. అది బై మిస్టేకెన్లీ రాలేదండి, ప్లానింగ్. కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేదండి? లైక్ ఈ టైంలో తను ఉన్న టీంలో అంటే ఆ డాన్స్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు, లేకపోతే వేరే అలా డాన్స్ లో గ్రోత్ అయ్యి వచ్చారు. తిను డాన్స్ ఆపేసి యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్? కొరియోగ్రాఫర్ కి డాన్సర్ కి చాలా తేడా ఉంటది అన్నమాట. అదే కొరియోగ్రాఫర్ గా ఆలోచించిన వాళ్ళు మంచి డాన్సర్ అవ్వలేరు, మంచి డాన్సర్ కాంట్ బికమ్ కొరియోగ్రాఫర్. తను చేయగలరు, బట్ ఇట్స్ చాయిస్ అనమాట, మన బ్రెయిన్ ఎలాగా. అందులో దట్టు తను వెస్టర్న్ నేర్చుకొని వచ్చింది, ఇక్కడ మా స్టైల్. సడన్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాలో బాగా కనిపించడం, ఇన్స్టాలో ఇది అవ్వడం వల్ల అరే ఎందుకు నైనిక అంత మంచి ఫేమ్ ఉంది కదా, వై నైనిక ఇలా
ఇన్స్టాలో ఉండిపోయారు, ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు కదా. ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు, Hmm. జానీ మాస్టర్ పిలిచారు. Hmm. జానీ మాస్టర్కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట, Ah. అక్కడికి వెళ్ళొద్దు అని. Hmm. సో అది అప్పటికి ఆయన తనకి అంటే అసిస్టెంట్ గా వెళ్ళడం శశి మాస్టర్ ఎన్నిసార్లు అన్నారనమాట. Hmm. Hmm. అందులో అది ఒక పర్ డే 4,000 వస్తుంది అనమాట. Hmm. ఎన్ని రోజులు వెళ్ళాలి, మళ్ళీ ఎన్ని అవర్స్ వాళ్ళు Hmm. Hmm. అక్కడ పనిచేయాలో తెలియదు అది. Hmm. సో అలా కూడా చూస్ చేసుకుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు నీ పెద్ద పెద్దవి ఇప్పుడు పుష్ప 2 సామి సాంగ్ కి Ah. వెళ్ళింది, తన మీదే కొరియోగ్రఫీ చేశారనమాట. ఓకే. అలా కూడా అంటే వెళ్తుంటది, ఇట్స్ డిపెండ్ కి ఎవరు పిలుస్తున్నారు అని. ప్రౌడ్ మూమెంట్ ఏంటి మేడం మీరు నైనికాలో? డిఐడి 6 సెలెక్షన్, డి సెలెక్షన్ నా కోసం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నాకు దిస్ టు బిగ్ బాస్ జస్ట్ 1 month 2 months బిఫోరే మేము మాట్లాడుకోం. బిగ్ బాస్ వస్తే ఆ రోజు సడన్ గా కాల్ వచ్చింది తనకి, Hmm. Hmm. మమ్మీ మీకు ఒక గుడ్ న్యూస్, మీరు ఇంటికి రండి అప్పుడే చెప్తాను. ఇంటికి రాగానే మమ్మీ నువ్వేమనుకుంటావు మమ్మీ, ఇలాగేంటి నువ్వు అనుకుంటావు అక్కడే వచ్చేస్తుంది, నాకు బిగ్ బాస్ నుంచి హే అబద్ధం మాట, నీకెందుకు పిలుస్తారు వాళ్ళు అన్నాను నేను ముందు. Hmm. Hmm. అంటే మమ్మీ నువ్వేమనుకుంటున్నావు నాకు పిల్లరా అని లిటరల్ ఇదే మేము డిస్కస్ చేసాం. మళ్ళీ అది చూపించింది అనమాట, చూడండి మమ్మీ పేరు అతంది రఘు సార్, బిగ్ బాస్ స్టార్ మా ఆఫీస్కి వెళ్ళాలి. నిజమా నిజమా అంటే నాకు అది డైజెస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. నేను నాకే తీసుకొని వెళ్ళేది ఆడిషన్, కైండ్ ఆడిషన్ అనుకోవచ్చు అనమాట. ఆఫీస్కి వెళ్ళి అప్పుడు నాకు అదే నిజమని నిజమే పిలిచారు వీళ్ళు అని.